అసలు యోగా అంటే ఏందో ఎరికేనా? ఏదో మీద మీద 2 ఆసనాలు చేసి గిదే యోగా అని గప్పలు కొట్టుడు కాదు. అస్సలు యోగా అంటే ఏందో గీ అన్న నేర్పిస్తాడు, నేర్చుకోర్రి. ఎంట్రీ ఫీజు చూసేటోళ్ళందరికీ ఫ్రీయే. మళ్ళా అన్న ఎప్పుడంటే అప్పుడు చేయడు, తీర్థం పుచ్చుకున్నప్పుడే ఆసనాలు యాదికొచ్చి ఆడిస్తాడు గిట్లా. ఏయ్ స్టడీ స్టడీ చూసి నవ్వుకోకుర్రి. అన్న ధ్యానంలో నిమగ్నమయ్యాడు. మత్తు దిగే వరకు తేరుకోడు. సమజైందా? చాలా మంది వేలకు వేలు కట్టి యోగా క్లాసులకు పోతారు. అన్న ఫ్రీ క్లాసులు చెప్తుండు, చూసి నేర్చుకోర్రి. అగో పక్క పొంటున్నాయన కూడా వచ్చి చూడబట్టే ఈయన ఏ బ్రాండ్ దాగిండో గింత గిట్లయితుండు. రేపటి సంది మనం కూడా సేమ్ బ్రాండ్ దాగి సోపతి కూడదాం అన్నట్టే చూడబట్టే. వీళ్ళ దెబ్బకు పక్క పొంటున్న కుక్క సుత జాడ్చుకొని లేచిపోవట్టే. షీ దీనమ్మ, మా కుక్కలను కూడా నిమ్మలంగా వండనియర్రా మీ తాగుడు పాడుగాను అన్నట్టే దాని మనసులో ఫీల్ అయ్యి ఆడికెళ్ళి లేచిపోవట్టే. ఈ వీడియో ఎవరో సోషల్ మీడియాలకు ఎక్కిచ్చేసరికి తీరుగా గిరికలు కొడుతుంది. ఇక తాగుబోతుల సంఘం అన్నలంతా కూడి అట్లుంటది మళ్ళా మందుతోని మత్తుల మునిగితే లేనిపోని కలలు బయటకు వస్తాయి అనుకుంటా మురుస్తుర్రు అన్న ధ్యానంని చూసినోళ్ళు. మంచితనం గీ దినాలల్లో ఏడ పని చేస్తుంది. వద్దయ్యా వద్దయ్యా అంటే ఎవ్వడినడు. పుక్కట్ల దొరికితే చాలు ఎప్పుడెప్పుడు దోసుకుందామనేది చూస్తుంటారు. గసంటప్పుడు గిట్ల కత్తికి పని చెప్పి దందా కాపాడుకుండు ఓ అన్న. వీడియోనో పారి సక్కగా చూడుర్రి. అన్న చేతిల కత్తిగానొస్తుందా? గిట్లనే ఓ మార్కెట్ల నడమకెళ్ళి రైలు బండి పోతది. ఈ అన్న దుఃఖనము ఆ ట్రాక్ పక్క పొంటే పెట్టుకున్నాడు. ఇది వరకు చాలా మంది కిటికీలకెళ్ళి చేతి పెట్టి అందిన కాడికి దోసుకుర్రట. అందుకే గిట్ల పండ్ల గుత్తిల కాడ షాక్ అడ్డం పెట్టేసరికి ఆడిదాకొచ్చిన చేతులు గట్లనే మరలిపోయినాయి. అన్న తెలివితోని దందాన్ని గిట్లా నడిపిస్తుండు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి ఉపాయం ఉన్నోడు ఉపాసం వండడంటే గిదే కావచ్చు అనుకుంటా మాట్లాడుకుంటుర్రిగా. ఇది చూసినాక పక్క పొంటున్న దుఃఖన పొల్లు కూడా గిదే ఐడియాని ఫాలో అయ్యి వాళ్ళ దందానాలుగా కాపాడుకుంటుర్రు.